వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ లెక్చర్లో మనం లిమిట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో లెట్ us see the first one. So here limit extends to 0, x cube plus x square whole divided by 2x cube minus 7x square. Fine, very good question. See what he has given, limit extends to 0, x cube plus x square అన్నాడు. సో ఈ పర్టికులర్ టర్మ్లోంచి కింద కూడా నాకు x square ఉంది కాబట్టి x squareని కామన్ తీస్తాను. సో ఇఫ్ ఐ టేక్ x square as కామన్, ఐ విల్ బి గెటింగ్ x here plus 1. అవునా? డినామినేటర్లో కూడా x squareని కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐఎమ్ గెటింగ్ 2x minus 7 ఇది వస్తుంది, రైట్? సో ఇక్కడ x square టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఐ విల్ బి గెటింగ్ x plus 1 by 2x minus 7. ఇప్పుడు 0ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందులోనా. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా నాకేమొస్తుంది, 0 plus 1 divided by 2 into 0 minus 7. Yes, so 1 by 0 minus 7. So 1 by minus 7 which is equal to minus 1 by 7, right? So answer is option B. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఇలా కామన్ తీసి సాల్వ్ చేశాను, డైరెక్ట్గా నేను తీయకుండా నేను సాల్వ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. డైరెక్ట్గా చేస్తే ఎక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది 0 cube plus 0 square by 2 into 0 cube minus 7 into 0 square, that is nothing but 0 by 0. This 0 by 0 is nothing but indeterminate form. అవునా కదా? indeterminate form. ఎస్, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎల్హాపిటాల్ రూల్ వాడాలి. ఎల్హాపిటాల్ రూల్ వాడినా కూడా మీకు ఆన్సర్ ఇదే వస్తుంది, -1/7, రైట్? ఎల్హాపిటాల్ రూల్ వాడకుండా జస్ట్ కామన్ తీసి ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షార్ట్ కట్స్, రైట్? కొన్ని సందర్భాల్లో ఇలా కామన్ తీయకుండా మనం ఖచ్చితంగా ఎల్హాపిటాల్ రూల్ కూడా వాడాల్సి వస్తుంది, రైట్? సో ప్లీజ్ నోట్ దిస్ ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the next question. Limit extends to 0, x power 1/3 minus 2 whole divided by x minus 8. Very logical question. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇక్కడ నాకు 8 కనిపిస్తుంది, ఇక్కడ 2 కనిపిస్తుంది, ఇక్కడ x కనిపిస్తుంది, x పవర్ 1/3 కనిపిస్తుంది. సో 2ని కూడా నేను 8 పవర్ 1/3 పరంగా రాయొచ్చు కదా, బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్. సో 8 ఈజ్ నథింగ్ బట్ 2 క్యూబ్, అవునా? సో 2ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు, 8 అటు వెళ్ళిపోతే 3 అటు వెళ్ళిపోతే 8 పవర్ 1/3 అవుతుంది, అవునా? సో 2 ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 8 పవర్ 1/3. సో x పవర్ 1/3 మైనస్ 8 పవర్ 1/3 హోల్ డివైడెడ్ బై x మైనస్ 8, రైట్? సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఉండి మనకి x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఇలా ఉందనుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ a పవర్ n మైనస్ 1. ఎస్, సో ఈ ఫార్ములాని మనం వాడుతున్నప్పుడు చూడండి, వెల్ ఐ బెగ్ యువర్ పార్డన్, దిస్ వాల్యూ ఈజ్ నాట్ 0, దిస్ వాల్యూ ఈజ్ 8. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ 8. సరే, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 8 ఉంది ఇక్కడ. సో x పవర్ 1/3 మైనస్ 8 పవర్ 1/3 బై x మైనస్ 8, రైట్? ఓకే, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు a, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈక్వల్ టు n ఇంటూ a పవర్ n మైనస్ 7, రైట్? ఇది కదా. సో అకార్డింగ్ టు ఈ ఫార్ములాలోనే ఉంది కదా నాన్న, సేమ్ ఎగ్జాక్ట్లీ. సో ఏ ప్లేస్లో 8 ఉంది, n ప్లేస్లో 1/3 ఉంది, కాబట్టి నాకేమొస్తుంది, n ప్లేస్లో 1/3 ఉంది కాబట్టి సో ఏ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 8 పవర్, what is the value of n here, that is nothing but 1/3 minus 1, right? So 1/3 8 power, so this is nothing but minus 2/3. Yes, so 1/3 I can write 8 as 2 cube minus 2/3, 3 gets cancelled. What I will be getting finally, 1/3 into 2 power minus 2. So how can I write this, 1/3 into 1/2 square, which gives 1/3 into 1/4. Ultimately I will be getting 1/12. Yes, I think option B, right? Very logical question. Remember, this is nothing, not 0, this is 8, right? Please note this. Next one. Okay, look at the next question. This is a very logical question, very important question. See friends, limit extends to 0, e power x minus 1 plus x square by 2 whole divided by x cube. ఇక్కడ e పవర్ x కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ కనిపిస్తుంది. సపోజ్ నేను 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఐ విల్ బి గెటింగ్ e పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. ఎస్ ఓ నో? ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. ఓకే, మైనస్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. 1 minus 1 ఈజ్ 0. డినామినేటర్ కూడా 0 అవుతుంది. 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది.
అప్పుడు మనం డిఫరెన్సియేషన్ అంటే ఎల్హాపిటాల్ రూల్ యూస్ చేసి న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్సియేషన్స్ చేసుకుంటూ వెళ్ళి చెక్ చేయాలి. అలా కూడా చేయకుండా మరొక సింపుల్ లాజిక్ ఏంటంటే కనిపించేటటువంటి ఈ పవర్ ఎక్స్ని ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్ ఎక్స్ ఏదైతే ఉందో దీని యొక్క ఫార్ములా ఏంటన్నా ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఐ హోప్ యూ ఆల్రెడీ నో దిస్ 1 + x square by 2 factorial plus x cube by 3 factorial, right, plus x power 4 by 4 factorial and so on, right? So ఈ ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు I will be getting limit x tends to 0, so 1 + x square by 2 factorial, 2 factorial అంటే 2నే 2 into 1 next plus x cube by 3 factorial in the sense 3 2s are 6 1s are 6 next x power 4 by 4 factorial in the sense 6 4s 24 వస్తుంది plus and if so on. I hope you already know about factorial, right? So on minus ఎంత చేశాడు ఆయన మైనస్ ఎంత పెట్టాడు 1 + x square by 2, right? Okay, whole divided by this is x cube. సో మైనస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మైనస్ ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, x square by 2 క్యాన్సిల్ అయిపోతుంది. బికాస్ ఈ మైనస్ కాస్త ఓపెన్ చేసినప్పుడు ఇవి కూడా మైనస్ అయిపోతాయి, ఇవి ప్లస్లు ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతాయి, రైట్? సో నాకు మిగిలిన టర్మ్ ఏంటి? దిస్ ఇస్ ద టర్మ్. సో దిస్ ఇస్ లిమిట్ x tends to 0. సో x cube by 6 plus x power 4 by 24 plus and if so on whole divided by x cube, right? So limit x tends to 0. So can I take x cube as common because denominator cancel అవుతుంది కదా, x cube కామన్ తీస్తే దీనిలో. సో I will be getting 1/6 plus x by 24 plus and if so on, right, whole divided by x cube. This x cube gets cancelled. చూడండి ఇప్పుడు నాకు మిగిలిన టర్మ్ ఇది. ఇందులో ఈ టర్మ్ తర్వాత ఇక్కడి నుంచి x స్టార్ట్ అయింది, తర్వాత x స్క్వేర్ వస్తుంది, తర్వాత x క్యూబ్ వస్తుంది అండ్ సో ఆన్. అప్పుడు ప్రతి x వాల్యూ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అప్పుడు ఈ టర్మ్స్ అన్నీ ఏమవుతాయి 0కి ఈక్వల్ అయిపోతాయి. సో నాకు మిగిలిన టర్మ్ ఏంటన్నా 1/6. సో ఆన్సర్ ఈస్ 1/6, రైట్? సో డిఫరెన్సియేషన్ ఎల్హాపిటాల్ రూల్ యూస్ చేయకుండా మనం ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఫార్ములా సిరీస్ ఫార్ములా మనం యూస్ చేసి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే, look at the next question. Limit x tends to pi/4 sin 2 of x minus pi/4 by x minus pi/4. Okay, very simple question. Question ని చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. There is no need to solve. Nana, don't waste your time for this type of questions. See, question ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చూస్తుంటే మనకి sin 2 × x minus pi/4 ఇచ్చాడు, ఈ పర్టికులర్ ఫంక్షనే మళ్ళీ ఇక్కడ కింద ఇచ్చాడు, అవునా కదా? అంటే ఇది చూడడానికి ఎలా ఉంది? లిమిట్ x tends to 0 sin ax డివైడెడ్ బై x. ఇక్కడ ఉన్న టర్మే ఇక్కడ ఉంది, రైట్? అలాంటప్పుడు ఆన్సర్ ఎంత? a వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, రైట్? అప్పుడు కానీ x tends to 0 ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో అది tending to 0 ఉంది, కానీ ఇక్కడ x tends to pi/4 ఉంది. నేనేం చేస్తానంటే ఈ pi/4 నుండి తీసుకువెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్, లేదా అటు ఇటు pi/4ని మైనస్ చేస్తాను, ఏదైనా ఒకటే. సో x minus pi/4 tends to, అప్పుడు ఇదేమవుతుంది? ఇది 0 అవుతుంది. ఈ pi/4 అటు వెళ్తే ఇది 0 అయిపోతుంది, రైట్? సో సైన్ ఆఫ్ 2 × x minus pi/4 హోల్ డివైడెడ్ బై x minus pi/4, రైట్? సరే, ఇప్పుడు చూడండి, దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈస్ టెండింగ్ టు 0 అండ్ హియర్ ఈస్ ద సేమ్ ఫంక్షన్, హియర్ ఈస్ ఆల్సో ద సేమ్ ఫంక్షన్, రైట్? దిస్ ఈజ్ యాజ్ సిమిలర్ యాజ్ టు దిస్ ప్రాపర్టీ, అవునా కదా? ఒకేలా ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఈజ్ ఏ. ఇన్ ద సేమ్ వే ఆన్సర్ ఈజ్ 2. చూడండి, ఫార్ములా అర్థమైతే సింపుల్గా మనం క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు, రైట్? ఆన్సర్ ఈజ్ 2, ఆప్షన్ బి, రైట్? ప్లీజ్ మేక్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే, లెట్ us see the next problem. Very simple problem. So he's given limit x tends to 0 sin square x by x. sin x by x అని ఇస్తే ఆన్సర్ వచ్చేసి 1, కానీ ఇక్కడ sin square x అని ఇచ్చాడు. ఎట్లా చేయాలి? సి మనకు ఆల్రెడీ తెలుసు లిమిట్ x tends to 0. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్. అది ఎట్లా అంటే దీన్ని నేను sin x by x అని రాసి ఇంటూ sin x అని రాయొచ్చు కదా, right? sin x into sin x, sin square x. So according to the properties of limits, what I can write, limit x tends to a f of x into g of x ఉందనుకోండి, నాకేమొస్తుంది? లిమిట్ x tends to a f of x, right, into limit x tends to a g of x, right? This is the property that we have seen. అంటే లిమిట్ ప్రతి ఫంక్షన్కి షిఫ్ట్ అవుతుంది, రైట్? ఫైన్. సో how can I write this? So limit x tends to 0 sin x by x into
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x. సో ఫంక్షన్ని లిమిట్ని రెండు ఫంక్షన్స్కి స్ప్లిట్ చేశాను. దిస్ ఇస్ f of x, దిస్ ఇస్ g of x. సరే, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్ ఆర్ నో? sin x by x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఆన్సర్ ఈజ్ xకి ముందు ఇక్కడ ఏమున్నట్టు, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఆన్సర్ 1 వచ్చింది. ఇంటూ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్? x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 ఎంత? sin 0 we already know that sin 0 is 0. So 1 into 0 which results to 0. Right? I think option, yes, option A. Very, very, very simple question. But be careful of there is a square here. Right? Next one. Okay. Look at the next one. He has given the question limit n tends to infinity. He has given n divided by root over n square plus n. సరే, సో ఫస్ట్ మనం ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి కొంత మ్యానిపులేషన్ అనేది ఫంక్షన్లో చేయాలి. సరే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్ ఆర్డర్ టు క్యాన్సిల్ దిస్ ఎన్, ఇక్కడ నాకు ఎన్ స్క్వేర్ కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎన్ స్క్వేర్ని కామన్ తీసాను అనుకోండి. ఎన్ స్క్వేర్ని కామన్ తీసినప్పుడు 1 ప్లస్ ఎన్ బై ఎన్ స్క్వేర్ వస్తుంది. అవునా? రైట్. సో లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఎన్ స్క్వేర్ రూట్ బయటకు వస్తే ఎన్ అవుతుంది. అవునా? ఎన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎన్. Yes or no? This and this one will get cancelled. Finally, I will be getting limit n tends to infinity 1 by root of 1 plus 1 by n. So, ఇక్కడ చూడండి నాన్న, ఎప్పుడైనా ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. As n tends to infinity, 1 by n tends to 0. ఓకే, n వాల్యూ ఇన్ఫినిటీకి వెళుతుంది అంటే 1 by n వాల్యూ 0కి వెళ్ళిపోతుంది. n వాల్యూ ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది అంటే 1 by n వాల్యూ 0కి రీచ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? n ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయండి. 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 0. ఇది ఎట్లా వచ్చింది? వీ ఆల్రెడీ నో దట్ when there is a number, digit is in 0 is in the denominator, the value will be undefined, that is nothing but infinite. Yes or no? So n వాల్యూ ఇన్ఫినిటీకి వెళ్తుంటే 1 by n వాల్యూ 0. సో కాబట్టి ఈ లిమిట్ని ఎట్లా ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఎలా మార్చొచ్చు? లిమిట్ 1 by n tends to 0 అని మార్చొచ్చు. సో 1 divided by root over 1 plus 1 by n. సో 1 by n ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by root over 1 plus 0, where I will be getting 1 by root 1, which is nothing but 1. Answer is 1. Option C. Right? These are the basic limits questions. Please note them. Very important, Anna. Let us meet in the next lecture. Thank you.